రాజమౌర్య, ఏమండి? నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ 70 mm లో చూపించావు కదరా. ఏమండి, మీరు పర్స్ మర్చిపోయారా? మర్చిపోయిన పరుసు కోసం రాలేదే. ఆ పరుసులో ఉన్న నీ ఫోటో గుర్తొచ్చి వచ్చా. పూర్తిగా మీరిద్దరూ కలిసి వీడియో భాగవతాన్ని చూపించారు కదే. మౌర్య, 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 ఆగు మౌర్య. ఆయన వెళ్ళిపోయి మీరు వెళ్ళిపోయి నేనొక్కదాన్ని ఎలా ఉండాలి? ఆయన పని మీద వెళ్ళాడు, నేను పని కోసం వెళ్తున్నా. మళ్ళీ ఎప్పుడొస్తారు? మళ్ళీ మళ్ళీ రావటానికి ఇదేమన్నా సొంతిల్లా? కనీసం అద్దిల్లు కూడా కాదే. అంటే సూటిగా చెప్పాలంటే నీ సంసారం నువ్వు కొనసాగించు, నా సంచారం నేను కొనసాగిస్తా. మరి నేను నువ్వే ఇప్పటి వరకు నేను చేసింది బాగానే చేసావు. ఎలా చేశాను అని అడగలేదు, ఎందుకు చేశాను అని అడిగా. నీ ప్రేమ కోసం కాదు, నీ మీద ప్రేమ ఉండి కాదు. ఇలా మాట్లాడుతున్నావేంటి? నా భర్తతో పంచుకోవాల్సినవన్నీ ముందు నీతోనే పంచుకున్నా కదూ. ఇంకేమన్నా మిగిలుంటే నీ భర్తతో పంచుకో. ఇంకెవరో తగులుంటారా నీకు? అందుకే నన్ను కాదంటున్నావు. అవునే, తగిలారు. ఎక్కడ తాజా పూలుంటే అక్కడికి తేనెటీగా వెళ్ళాల్సిందే. బాగా బుద్ధి చెప్పావు. దేవుడు లాంటి భర్తని మోసం చేసి నీతో సావాసం చేశా. నాకు గొప్ప శిక్షే వేశావు. ఎరా సినిమాలన్నా నీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ మొత్తం ఇక్కడే చూపించావు కదరా. ఈ నాటకాలేంట్రా? నిన్ను గనక ఇలా ఊరికే వదిలేస్తే దర్శకుడు అవ్వాల్సిన నువ్వు సందర్శకుడు అయిపోతావు. వాడు పిన్ను పట్టుకు తిరగలేదే, నిన్ను పట్టుకు తిరిగాడే. ఎలాగో వాణ్ణి చంపి పనిలో పని నిన్ను చంపేస్తా. కాళ్ళు పట్టుకుంటానండి.